ఏమప్పా ఇది? ఈ అవతారమేమి ఏమైనాది? శివా, కళ్ళు కళ్ళు కళ్ళ కళ్ళేమప్పా? ఏమైనాది నీకు? గాలేమైనా సోకినాదా ఏమి? శివా, కళ్ళు కాదమ్మా, నీళ్లు. బాత్రూంలో నీళ్లు రావట్లేదని చూడమన్నావు కదా, రిపేర్ చేస్తుంటే ఆ నీళ్లు నా మీద పడ్డాయి. నీళ్లు పడితే పక్కకు జరుక్కోవాలా? ఇట్టా తడిసి ముద్దవుతావా ఏంది? అక్కడ తప్పుకునే పరిస్థితి లేదమ్మా. అంటే ముందు నీళ్లు రాలేదు, తర్వాత ఎంత ఆపినా ఆగలేదు. అందుకే తడుస్తూనే రిపేర్ చేశా. సరే, వ్రతం మొదలవుతాండాది, పోయి రెడీ అవుపో. అమ్మో, అమ్మాయిల విషయంలో ఇంత స్ట్రాంగ్గా ఉండేవాణ్ణి ఒక్క చూపుకే ఇలా అయిపోతున్నానేంటి? స్ట్రాంగ్గా ఉండాలి శివా. ఇలాంటి తుఫాన్లు ఎన్నొచ్చినా తట్టుకొని నిలబడాలి. అప్పుడే నీకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోగలుగుతాం. అస్సలు మాయలో పడద్దు. మొరటుతనం కాస్త మెత్తబడినట్టే అనిపిస్తుంది. ఎంత మాయ చేసినా మెత్తబడే సమస్య లేదు. కానీ నాకు కావాల్సింది ఇది కాదు. ఆడపిల్ల కాస్త దగ్గరైతే ఎవరైనా కరిగిపోతారు. కానీ మనిషిలో మార్పు రావడం కదా ముఖ్యం. మారే ప్రసక్తే లేదు. అమ్మాజీ మాటకు తప్ప ఈ శివ ఎప్పుడూ ఎవ్వరికి తల వంచింది లేదు, ఎవ్వరి మాయలోనూ పడింది లేదు. ఎప్పటికీ శివ మారడు. అంత సులువుగా మారే మనిషి అయితే కాదు. నాన్న కోసం ఈ ఇంటి కోడలుగా వచ్చాను. కానీ ఇక్కడ నేను సంతోషంగా ఉండకపోతే అక్కడ నాన్న కూడా సంతోషంగా ఉండరు. మారాలి. ఇక్కడ చాలా విషయాలు మారాలి. ఆ మార్పు ఎక్కడ ఎవరితో మొదలు పెట్టాలన్నది ఆలోచించాలి. వదినా, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అవతల పూజకు టైం అయిపోతుంది. త్వరగా రెడీ అవ్వమని అమ్మాజీ అమ్మ హడావిడి చేస్తుంది. ఇదిగో అయిపోయింది. పోనీ నేను హెల్ప్ చేయనా? నేను రెడీ అవుతానులే. సరే సరే, చీర మార్చుకుని ఈ పూలు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకు. అన్నయ్య రెడీ అయ్యాడో లేదో చూసొస్తాను. వదినా, తలుపు దగ్గరికి వేసి వెళ్తున్నాను. చీర మార్చుకునేటప్పుడు గడి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకు. అలాగే. అన్నయ్య, ఇంకా రెడీ కాలేదా? ఏ, ఎందుకు? ఎక్కడికన్నా వెళ్తున్నావా? సరిపోయింది. అయ్యో అన్నయ్య, ఎక్కడికి వెళ్ళడం కాదు. ఈరోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. నువ్వు వదినా కలిసి పక్క పక్కనే కూర్చుని చెయ్యాలి. ఎన్నేం చేస్తారు? పని బాట ఏం లేదా? నిన్న పెళ్లి జరిగిన దగ్గర నుంచి నేను చూస్తున్నా, హడావిడితో చంపేస్తున్నారు. వ్రతం లేదు, ఏమీ లేదు. నాకు పనుంది, బయటికి పోతున్నా. ఎక్కడికి రా పోయేది? వ్రతం ఉండాది,
బట్టలు మార్చుకో అని చెప్పుండాను కదా నీకు. ఈరోజు ఎక్కడికి పోయేది లేదు. అది కాదమ్మా, మార్కెట్లో చిన్న పంచాయతీ ఉంది. పంచాయతీ లేదు, ఏమీ లేదప్పా. నువ్వు రావట్లేదని ఫోన్ చేసి చెప్పేసిన. మన కుర్రోళ్ళు చూసుకుంటారులే. నువ్వు బట్టలు మార్చుకుని తొందరగా రా. అయిందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. వెళ్తాలే గాని నాదో కోరుకుండిపోయిందన్నయ్య, తీరుస్తావా? ఇప్పుడు పెద్దమ్మ ఏది చెప్తే అది నోరు మూసుకొని ఎలా చేస్తున్నావో అలాగే వదిన చెప్పింది చెప్పినట్టు చేసే రోజు రావాలని, అది నా కళ్ళారా చూడాలి. ఏంటి చేసేది? వెళ్ళ. ఆవిడ గారు చెప్పింది చెప్పినట్టు చేసే రోజు రావాలంట. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? అది చెప్పినట్టు నేనెందుకు చేస్తాను? ఛాన్సే లేదు. కానీ అవకాశం ఇస్తే తన కంట్రోల్లో పెట్టుకోవడానికే చూస్తుంది. ఆ కళ్ళతోనే మాయ చేస్తుంది. అస్సలు లొంగకూడదు శివ. స్ట్రాంగ్గా ఉండాలి శివ, ఫుల్ స్ట్రాంగ్గా ఉండాలి. అనయ్య, రెడీ అయిపోయావా? వదినదే ఆలస్యం అన్నమాట. ఏమిటి నాయనా ఈ అవతారం? చూడు నాయనా, పూజకి పంచ కట్టుకోవడం అంటే లుంగీ చుట్టుకున్నట్టు చుట్టుకోవడం కాదు, గోచి పెట్టుకుని దోవతిలా కట్టుకోవాలి, నాలాగా. అలాగే ఎందుకు? ఇలా కట్టుకుని కూర్చోకూడదా? కుడి చేత్తోనే అన్నం ఎందుకు తింటారంటే ఏం చెప్తామన్నయ్యా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు, కానీ కొన్ని ఆచారాలుంటాయి కదా. బాగా చెప్పావమ్మా. వెళ్ళి గోచి పెట్టుకుని రా నాయనా. నీకు తెలియకపోతే ఇంట్లో పెద్దవాళ్ళని అడుగు, లేదంటే నన్నొచ్చి సాయం చేయమన్నా చేస్తాను. ఏం అవసరం లేదు. లుంగి అంటే చుట్టూ తిప్పి కడతాం, గోచి అంటే దాన్నే మడతేసి వెనక్కి దోపుకుంటాం, అంతే కదా. గోచి అంటే చొక్కాలాగు వేసుకున్నంత సులువు కాదు నాయనా. ఏమాత్రం తేడా వచ్చినా ముడి వీడి మొత్తం జారిపోతుంది. ఎందుకొచ్చిన గొడవన్నయ్య? సాయం చేస్తానంటున్నారు కదా, చేయించుకో. ఈ శివకు ఎవ్వరి సాయం అవసరం లేదు, నేనే కట్టుకుంటా. మీరు ఉండండి పంతులు గారు. అన్నయ్య వెళ్ళింది వదిన గదిలోకే, వాళ్ళు చూసుకుంటారులేండి. అయ్యో, అప్పటికి లావణ్య చెప్పింది, చీర మార్చుకునేటప్పుడు గడియ పెట్టుకోవడం మర్చిపోతోదినా అని. వింటే కదా. ఇప్పుడు నువ్వు చీర మార్చుకుంటున్నావు కదా అని చూడ్డానికి ఎవ్వరూ గదిలోకి రాలేదు. మరి ఎందుకు గదిలోకి దూరినట్టు? వ్రతంలో పంచె కట్టుకోవాలంట. గోచి కట్టుకోవడం రాక జారి లోపలికి దూరాల్సి వచ్చింది. లోపల నువ్వున్నావని తెలిస్తే అసలు ఈ గది పక్కకే వచ్చుండేవాణ్ణి కాదు. ఇప్పుడు తెలిసింది కదా. సరే వెళ్తా. ఏ ఆగండి. ఇలా సడన్ గా నా గదిలోకి దూరి జారిపోయిన పంచని చేత్తో పట్టుకుని అలాగే బయటికి వెళ్ళడం ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకేంటి, నేనేం పట్టించుకోను. కానీ నేను పట్టించుకుంటా. సరిగ్గా పంచ కట్టుకుని వెళ్ళండి. అది రాకే కదా ఈ పాటలు. మరేమొచ్చు? ఇంత కళ్ళేసుకుని కోపంగా చూడటం వచ్చా? జనాల మీదకి పడిపోవడం వచ్చా? ఇదిగో జాగ్రత్తగా మాట్లాడు, లేదంటే. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? పంచు లాగేసి బయటికి తోసేస్తా, ఏమనుకున్నావో. అందరూ నువ్వు చాలా అమాయకురాలు అనుకుంటారు, కానీ నాకు తెలిసే నువ్వు పెద్ద రౌడీ రంగమవని. ఏంటి ఏదో గొణుక్కుంటున్నారు? బయట కనండి. ఏం లేదు,
పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం చేతనవుతుంది, పంచి కట్టుకోవడం చేత కాదు. పోనీ ఇలాగే బయటికి పంపేద్దామంటే ఇంకా కార్యానికి కూడా ముహూర్తం పెట్టలేదు. అప్పుడే ఈ పిల్లకి అంత తొందర అంటారేంటని నా భయం. ఇన్నాళ్లు కాపాడుకున్న క్యారెక్టర్ మొత్తం నాశనం అయిపోతుంది. నాకే తగులుతారేంటో నా కర్మ. అటు తిరగండి. ఎందుకు నువ్వు గాని కడతావా ఏంటి? నాకే చేత కాదు, నీకేం చేతనవుతుంది? పిల్లల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఇవన్నీ కట్టడం నాకు అలవాటే. మాట్లాడకుండా నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ పంచ్ ఓపెన్ చేయండి. అయ్యో! ఎప్పటి వరకు మందు తాగకుండా ఉన్నారు కదా, వ్రతం అయ్యే వరకు ఇలాగే బుద్ధిగా ఉండండి. మధ్యలో లేచి తాగారో మత్తులో లేకపోతే నిజాలు బయటకు వస్తాయే బసవమ్మ. ఏం పర్లేదు నాన్న, అమ్మలాగే అయ్యో బయటకనేసానా అని మేనేజ్ చేయండి. అంతేగాని తాగడానికి వీల్లేదు. అక్క, నాన్న, వ్రతానికి టైం అయితంటే ఆడనే నిలబడుకొని మాట్లాడతాండావేమి? తొందరగా రా. వస్తున్నామక్క. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను నాన్న. రాత్రి మీ అమ్మ చెప్పిన తర్వాత నువ్వెలా ఉంటావో ఏమో అని భయపడ్డాను. అయినా మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చెప్పేశావా అమ్మా? నాకు తెలుసు నీ దగ్గర ఏది దాగదని. పోనీలే, పంచజారి ఆయన లోపలికి రావడం మంచి జరిగింది. ఇద్దరిని ఇలా చూసి మేం బానే ఉన్నామనుకుని నాన్న సంతోషంగా ఉంటారు. ఒరే ఆనందబాబు, నేనప్పుడే చెప్పాను కదరా నీ కూతురు అదృష్టవంతురాలని. నువ్వొక్కనివే వచ్చినావు, నీ పెండ్లా మీదురా. అదిగో వస్తుంది. ఇప్పుడు వద్దనుకున్నా వదిలించుకుందాం అనుకున్నా కుదరదు కదా.
అనసూయతే రాలేదేంటి? అత్తయ్య రాలేదేంటి మావయ్య? పిలిచానమ్మా, కానీ రాదు. దక్కాల్సిన స్థానం దక్కనప్పుడు దగ్గరే ఉండి పరువు పోగొట్టుకోవడం కంటే దూరంగా ఉండిపోవడమే మంచిదనుకుంటుందేమో. రాననేసింది. ఈ అమ్మ ప్రేమని అర్థం చేసుకో. నోరారా అమ్మ అని పిలువ చాలు. అంతకన్నా కోరుకునేది ఏమీ లేదు. ఆవిడేమన్నా ఆస్తులు అడిగిందా, అంతస్తులు అడిగిందా? అమ్మ అన్న పిలిపే కదా. దారిని పోయే వాళ్ళనే అమ్మ అని పిలుస్తామే. ఇంత ప్రేమ చూపిస్తున్న పెంచిన తల్లిని అమ్మ అని పిలిస్తే ఏం పోతుంది ఈ మహానుభావుడికి? పంతులోరు, వ్రతానికి కావలసినవన్నీ వచ్చినట్టే కదూ? అన్నీ వచ్చినట్టేనమ్మా. ఈవిడికైనా ఎందుకింత పంతం? ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, వ్రతానికి ఎందుకు రావట్లేదని అడిగితే ఏం పోతుంది? అమ్మా, పూజ మొదలు పెడదామా? అందరూ వచ్చినట్టే కదా. ఇంకా ఒక్క మనిషి రావాల పంతులోరు, ఆమె కోసమే చూస్తాండాం. అలాగేనమ్మా. అత్తయ్య కోసమే అయ్యుంటుంది మావయ్య. అదిగో వచ్చిండాది. నువ్వు మరీ ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నావమ్మా. వచ్చి 2 రోజులు కూడా కాలేదు కదా. మెల్లగా అన్నీ నీకే అర్థమవుతాయి. ఇంట్లో ఒక ఆవిడ బాధతో మూల కూర్చుంటే మిగిలిన వాళ్ళంతా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారు? అందరూ సంతోషంగా ఉంటేనే కదా సంతోషం. అక్క, బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నాకేంటి బాబాయ్, బ్రహ్మాండంగా ఉన్నాను. మరిది గారు ఎలా ఉన్నారు? అయినా మీరేంటి మరిది గారు, పక్కన మా చెల్లెలు ఎందుకు దిగులుగా ఉందో ఆ మాత్రం చూసుకోవద్దు? మా చెల్లెని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత మీదే కదా. నువ్వేం బాధపడికి ఈశ్వరి. నీ భర్త ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో తప్పకుండా ఆయన ఆ పని చేస్తారు. ఏం మాట్లాడుతాండావు మే? నా కోడలు సంతోషంగా లేకపోవడమేమి, నా కొడుకు ఏదో చెయ్యడమేమి? అసలెవరు మే నువ్వు? మా గుండమ్మక్క అత్తయ్య గారు, వాళ్ళిద్దరి పిల్లలు నా దగ్గరే చదువుకున్నారు. నాకు తోడ పుట్టిన దానికన్నా ఎక్కువ. తానెక్కడుంటే అక్కడ సంతోషం, తను ఎక్కడ చేరితే అక్కడ సమస్యలన్నీ మాయమైపోతాయి. వాతావరణం చూస్తుంటే అమ్మాజీకేదో మూడినట్టే అనిపిస్తోంది. ఇంకా మొదలు పెట్టండి పంతులు. అమ్మా, నూతన దంపతులతో పాటు అబ్బాయి తల్లిదండ్రులు కూడా వచ్చి కూర్చుంటే పూజ మొదలు పెడదాం. చూచావేమప్పా, కూర్చో. అమ్మాజీ, నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా. పంతులు గారు తల్లిదండ్రుల గురించి అన్నారు. అంటే
ఇద్దరు కూర్చోవాలి. మరి నువ్వొక్కదానివే కదా. రాజమ్మా, కోపం ఎందుకు అమ్మాజీ? శాస్త్రం అదే చెప్తుంది. ఏం పంతులు గారు? అమ్మా అది అది భయం ఎందుకు పంతులు గారు? శాస్త్రం ఏం చెప్తే అదే చెప్పండి.